నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో స్టేషన్ రోడ్ ఐతానగర్ విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ అధ్యక్షులు మేకల సురేష్, సెక్రటరీ ఎన్ సద్గుణరావు, కమల్, టీడీపీ నాయకులు ఏ శరత్, ఎన్ రమేష్, ఏ ప్రభాకర్, కె దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అణగారిన జాతి కోసం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంతో పాటు అనేక సంఘ సంస్కర్తలు చేసి దేశాన్ని భావితరానికి కూడా ఒక దిశా నిర్దేశం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడుస్తూ అదేవిధంగా నేటి తరంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆయన భావజాలాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు నడిపిస్తే భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు అవుతారు. భారతదేశ ఉప ప్రధాని, దళిత జాతి ముద్దుబిడ్డ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల బాంధవుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద బీజేఆర్ కమిటీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్, అదేవిధంగా దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆనాడు చేసినటువంటి పోరాటంలో బాబు జగజ్జీవన్ రావు గారు భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ముసాదా కమిటీలో 3వ నెంబర్గా ఉండి అనేకటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు దళితులకి రాజ్యాధికారాన్ని కల్పించే విధంగా అనేకటువంటి అంశాలను పొందుపరిచిన విషయంలో ముందుండి ఆయన పాత్ర నిర్వహించారు. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు మా తెనాల్లో మా దళిత సోదరులందరూ బీజీఆర్ కమిటీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు, జైభీం ఫెడరేషన్ వాళ్ళు, దళిత సంఘాల వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. వారు చేసిన ఘనకార్యాలు మా యూత్ కూడా ముందు జగజ్జీవన్ రావు గారు అట్లా చేశారు, లేదా అంబేద్కర్ ఇట్లా చేశారు అని కాకుండా మన యూత్ కూడా ముందు ఒక జగజ్జీవన్ రావు అవ్వాలి, ఒక అంబేద్కర్ అవ్వాలనే ఆశయంతో ముందుకు నడవాలని మా యూత్కి ఒక సందేశాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి పురపాలక సంఘం నందు స్వాతంత్ర సమరయోధులు మరియు సంఘ సంస్కర్త అయిన బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన మున్సిపాలిటీలోనే ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా
తెనాలి మున్సిపాలిటీలో అందరూ మా ఆఫీసర్లు కానివ్వండి, అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఆయన దేశంలో మన స్వతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత స్థానాలు చేశారు. 50 సంవత్సరాలుగా ఆయన స్థిరస్థాయిగా ఆయన రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన మెరుగైన సేవలు అందించారు. అలానే ఆయన దారిలోనే మనం అందరూ కూడా మన రాబోయే బాలతరానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఫలానా రోజు మన బాబు జగజ్జీవన్ గారు చేసిన సేవలు మెరుగైన సేవలు గుర్తుండేలాగా చేసి ఉన్నారు కాబట్టి బాలతరానికి కూడా గుర్తుండేలాగా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 117వ జయంతి 1908లో వారు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వతంత్రోద్యమంలో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక రాజకీయ ప్రస్థానంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంచుమించుగా 30 సంవత్సరాలు కేంద్రంలో వివిధ శాఖలు వారు చేయని శాఖ అంటూ లేదు. రైల్వే శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలా ఎన్నో శాఖలు నిర్వహించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేశారు. ఓకే సార్, అలాగే సార్. ఒక్క నిమిషం. తెనాలి పట్టణ 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ డాక్టర్ మోహన్ కృష్ణ, మొహమ్మద్ ఫిరోజ్, షేక్ రహమద్, ఆర్ రమేష్ పర్యవేక్షణలో పేదలకు ఓపీ మరియు కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ సిబ్బంది మొహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ శంకర నేత్ర చికిత్సాలయ పెదకాకాని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, సుమారు 300 మంది పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కందుల వేణువర్ధన్, పదుల నాగరాజు, సందీప్, కె మనోజ్ మరియు డాక్టర్ కె శివశంకర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ నుంచి రావడం జరిగిందండి. సీఎం కాలనీలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు శివ గారు, సార్ ఇట్లా మాకు క్యాంపు కావాలి సార్ మీ ఆధ్వర్యంలో అనగానే ఒక మాట కూడా ఆలోచించకుండా క్యాంపు మాకు చేసి పెట్టారు. చాలా ఆనందంగా ఉంది సార్. జనం కూడా బాగా వచ్చారు. డాక్టర్ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు క్యాంపుకి. వైనాట్ కంపల్సరీ మీరు పెట్టుకోండి, మేము ఉన్నాము, చేసి పెడదాము అని చెప్పి ముందుకు వచ్చారు సారు. సార్ ఆధ్వర్యంలో క్యాంపు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వచ్చారు. ఉచితంగా డ్రాప్స్ ఇస్తున్నామండి, ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము, ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా జరిపిస్తామండి. ఈరోజు స్థానిక చంద్రబాబు కాలనీ 23వ వార్డు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర్ నేత్రాలయంలో చాలా ఘనంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 300 ఓపీలు రావడం జరిగింది. గతంలో కూడా డాక్టర్ కె శివశంకర్ గారు ఎంతో మందికి ఆపరేషన్ కానీ లెన్స్ చేయటం కానీ ఇలా చేశారు. రానున్న రోజుల్లో డాక్టర్ శివ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని
సరస్వతి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శనివారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామస్వామి, శ్రీ సువత్సల అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిలు స్వామివారి శేషవస్త్రాన్ని, జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంగీత బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, వడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, బృంద సభ్యులు కె శారద, ఎం లక్ష్మీ సునీత, పి రమ్య, ట్రస్ట్ సభ్యులు రంపిచల్ల సురేష్, మాజెటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గర్భాలయంలో పంచముఖాంజనేయుడు ప్రధానంగా ఉంటూ ఆయన చుట్టూ మొత్తం 8 హనుమంత్ రూపాలు ఉన్నాయి. ఇవన్నీ పరాశర సంహితలో చెప్పబడ్డ నవ హనుమద్ అవతార స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా హనుమ హృదయంలో ఎప్పుడు ప్రకాశించే సీతారాములు వారు ఇక్కడ ఏకాంతరాములుగా దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో పరాశక్తి సువర్చలాదేవి భాషిస్తున్నది. రామాయణంలో హనుమంతుడు భార్యాసమేతుడిగా మనకు ఎక్కడ కనబట్టు, అక్కడ రామకార్యం కోసం వచ్చి అదే ఉంటాడు. ఉపాసనా సంప్రదాయంలో ఆయన శక్తిని మనం సువర్చల అంటున్నాం, ఉపాసనలో అది వస్తుంది. కానీ ఆయన శక్తిని సువర్చల అని, ఆయన్ని హనుమంతుడని భావన చేస్తున్నాం. ఈ పంచముఖాంజనేయుడు 5 ముఖాలు కూడా 5 దిక్కుల్ని చూస్తూ పంచభూత తత్వాన్ని నియమిస్తున్న స్వరూపం ఇది. ఇలాంటి స్వామి ఈ ఊరిలో ఉండడం, ఊరు చేసుకున్న అదృష్టం ఒకటి. స్వామివారి దేవస్థానంలో సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ రోజున స్వామివారి దర్శనమునకు వచ్చేసి ఇక్కడున్న మన భక్తులందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని వినిపించారు. వారి సందేశాన్ని తిలకించి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో వించేసినటువంటి శ్రీ సూత్రా సమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సరస్వతి పుత్రులు, వాగ్దేవి పుత్రుడైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ రోజున స్వామివారిని దర్శించుకుని విశేష ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే వసంత నవరాత్రుల్లో భాగంగా తెనాలి ఇచ్చేసినటువంటి షణ్ముఖ శర్మ గారు శ్రీరామ కర్ణామృత కార్యక్రమాన్ని, ప్రవచనామృతాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం జరుగుతున్న సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలపడం, ఈ యొక్క ఆలయాన్ని విశిష్టత గురించి భక్తులకి క్లుప్తంగా వివరించడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. షణ్ముఖ శర్మ గారు చెప్పిన విధంగా దేవాలయంలో ఎంతో విశిష్టమైనటువంటి ఆంజనేయ స్వామి వారి నవావతార రూపాలు మనకి కనువిందు చేస్తాయి. తెలుగుదేశం నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం తెనాలి పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ భారీ మెజారిటీతో గెలుపొందగా మూడోసారి ఎమ్మెల్యేగా నక్కా ఆనంద్ బాబు గెలుపొందిన సందర్భంగా తెనాలి ఆర్సీఎం చర్చిలోని నిత్య సహాయ మాతకు 101 కొబ్బరికాయలు మొక్కుపడిగా చెల్లించారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్ నందు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో ఎస్ఎన్ఆర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అనేక పదవులను నిర్వహించి దళిత, బడుగు వర్గాల శ్రేయస్సు కోసమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం కూడా ఆయన పాటుపడ్డారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగజ్జీవన్ రామ్ వాటిని అమలు చేశారని కొనియాడారు. అయితే అంబేద్కర్ జగజ్జీవన్ రామ్లను వర్గాలుగా విభజించడం బాధ కలిగిస్తుందని అన్నారు. వారు దేశంలోని అందరికీ ఆదర్శనీయులైన నాయకులని చెప్పారు. తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆయన కోవిడ్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు.
అందరికీ అందుబాటులో ఉంటూ అందరివాడిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సుద్దపల్లి నాగరాజు గారి నేతృత్వంలో పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి తనదైన శైలిలో ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడమే కాకుండా ఆ కార్యాలయాల్ని పెద్దలు ఆనంద్ బాబు గారు, సురేష్ గారు, శంకర్రావు గారు, కుర్దూస్ గారు, చిట్టిబాబు గారి వారందరి సువర్ణ హస్తాలతో కార్యాలయాన్ని ప్రారంభించుకోవటం, ప్రార్థనలు జరిపించటం చాలా సంతోషం. ఈరోజు యొక్క ప్రత్యేకత యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి ప్రత్యేకత. మరి ముఖ్యంగా భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. అతి సామాన్య కుటుంబంలో మరి ముఖ్యంగా నెమ్మన జాతీయుడైనటువంటి గౌరవనీయులు, ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మనందరం కూడా పూజ్య బాపూజీని, గాంధీజీ గారిని మన జాతిపిత అనుకుంటాం. అదే కావలో భారతీయులందరూ కూడా గౌరవించినటువంటి వ్యక్తి బాబూజీ. అందరూ ముద్దుగా బాబూజీ అని పిలుచుకోవటమే కాకుండా వారి ప్రతి అడుగు కూడా ఈ దేశ స్వాతంత్ర ఫలాలను అందించినటువంటి ఈ భారతీయతను కాపాడటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి బాబూజీ. తను ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఒక రకంగా చెప్పాలంటే తను ఈ దేశ ప్రధానిగా ఏ సందర్భం వచ్చినా కూడా ఆ రోజున అవలేకపోయినా కూడా ఎక్కడా కూడా కులాన్నో మతాన్నో అడ్డబెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ లౌకికవాదాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని నడవాలనే ఆలోచన ఎప్పుడు ఆయన కలగలేదు అనేది కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఇలా తెనాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. అదే సమయంలో నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి గుంటూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళకు అండగా ఉండి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక వెన్నెముకలాగా నాగరాజు గారు కూడా పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఆ వర్గాల కోసం సేవ చేయాలని నాగరాజు గారు నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రిగా, టెలికాం శాఖ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా ఆయన చేయని ప్రధాన శాఖలు అంటూ లేవు. అన్ని శాఖలకి పనిచేసి కేవలం దళితుడనే సాగుతో ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది. ఆ రోజున పార్లమెంట్ సీనియర్ పార్లమెంటేరియన్గా భారతదేశానికి ఒక బలమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిస్తే ఆ రాజ్యాంగంలో దళితులకి నిమ్న వర్గాలకు అందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షకుడిగా నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి ఆశయాలను కొనసాగించడంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల కొనసాగింపుకి పార్టీ కట్టుబడి ఉంది. బీసీ సంఘ రాష్ట్ర నాయకులు కేసిన శంకరరావు మాట్లాడుతూ మంచికి మారుపేరుగా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగరాజు అభినందనీయుడని పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి ఎడ్ల పందాలు పోటీలు ఏర్పాటు చేయటం, నిన్న మరి బహుమతి ప్రదానం కూడా జరిగిపోవటం, ఇదంతా కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి మరి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఒక దళిత జాతి ముద్దుపెట్టే కాదు, అన్ని వర్గాలు కూడా సమతుల్యం చేసినటువంటి మహనీయుడు
మరి ఆనాడు అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, జగజ్జీవన్ రావు గారి యొక్క సమకాలికుడిగా ఈ దేశంలో అనేక కీలకమైనటువంటి పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగజ్జీవన్ రావు గారు. కార్యక్రమంలో నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ, నా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి తనను ఆశీర్వదించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తిరహేని క్రిస్టినా, ఐఆర్ఎస్ ఆనంద్ కుమార్, ఏపీపీ సుకుమార్, న్యాయవాదులు పెద్దపల్లి మురళీధర్, ఇందుపల్లి రాజారాం, శరత్ కుమార్, తెలుగుదేశం నాయకులు రావి చిన్ని, మహమ్మద్ కుద్దూస్, సుబానీ, కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, దానబోయిన వెంకటేశ్వరరావు, మేకల రవికుమార్, మాజీ ఎంపీటీసీ కిరణ్, కొలకలూరి మోహన్, సతీష్ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. గెలుపొందిన సందర్భంగా అలాగే వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారు మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో శాసనసభ్యునిగా గెలుపొందిన సందర్భంగా ఇద్దరు కూడా తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్ర ఆలయంలో ప్రార్థనలు జరపాలని, వాళ్ళ చేత కొబ్బరికాయలు కొట్టించాలని, విజయోత్సవం ప్రార్థనల ద్వారా ఆశీర్వదించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమం ఈరోజు జరిగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పట్టణంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చిండావూరు రైల్వే స్టేషన్ వద్ద చిండావూరు బాబు జగజ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బద్దపూడి అనిల్, మణికిషోర్, మాతంగి మోహన్ రావు, అత్తోట రాజేష్, గొరికపూడి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సార్ నేను మాట్లాడతాను. సరే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 118వ జయంతి దినోత్సవ పురస్కారాలు చిండ్రావూరు గ్రామంలో మరి చాలా అద్భుతంగా జరిగాయి. చిండ్రావూరులో ఉండబడేటువంటి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాలన్నీ కలిసి ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క మరి విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు సమర్పించడం అనేటువంటి జరిగింది. మరి జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడిగా ఈ దేశానికి చేసినటువంటి సేవ ఎనలేనటువంటిది. అదేవిధంగా దేశ సేవే కాదు, తన యొక్క జనాంగానికి కూడా చాలా అద్భుతమైనటువంటి సేవలు చేశారు. మరి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చమార్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తన జాతికి 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలందరికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. దేశవ్యాప్తంగా కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి వారు చేసిన సేవలు, గణనీయమైన అభివృద్ధి, దేశానికి సేవ చేయటం, అనేక రంగాల్లో అన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకుని మరి మినిస్టర్గా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తిగా ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున దళిత జాతి మరి వారి ఆశయాల కోసం మరి ఆయన ఆశయాలతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ దేశ పురోభివృద్ధికి, ఈ జాతి పురోభివృద్ధికి ఏమైనా పాటుపడుతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమం, ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ జగజ్జీవన్ రావు స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, తన జీవితం అంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనమందరం బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, జోహార్ జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ జగజ్జీవన్ రామ్ గారు. దళితులు, బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవించినంత కాలం కూడా కష్టపడి పనిచేసిన మహానుభావులు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఈరోజు తెలుగుదేశం పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరూ ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. సుమారుగా 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా, 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా
అతన్ని బీట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. మహానుభావుడు బ్రతుకున్నంతకాలం కూడా పేద ప్రజల కోసం, అట్టడిగిన వర్గాల కోసమే బ్రతికిన జగజ్జీవన్ రామ్ గారి కార్యక్రమం ఈరోజు మనందరం ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే అట్టడుగు జాతుల వారు అభివృద్ధిలోకి రావాలని ఆయన మహోన్నతమైన ఆశయంతో ఆయన యొక్క జీవితాన్ని అల్పులు అభాగ్యుల కోసమే హెచ్చించి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా భారతదేశంలోనే తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రపంచ రికార్డు సాధించిన మహోన్నతుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన రైతుల కోసం, కార్మికుల కోసం, కార్మిక శాఖలో అనేక పెనుమార్పులు తెచ్చి కార్మికుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే వ్యవసాయ రంగంలోని రైతులను ఆదుకోవటం కోసం హరిత విప్లవానికి నాంది పలికి ఒక వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. మనందరికీ ఆదర్శపాయలు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు దళిత కుటుంబంలో పుట్టి చాందవా అనే పల్లెటూరులో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. అతి పిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి 27 సంవత్సరాల వయసులో ఎన్నికై ఆ తర్వాత 37 సంవత్సరాలకే కేంద్ర మంత్రి అయిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. పాఠశాలలో ఉన్నప్పుడే అస్పృశ్యత పాటించి ఆ రోజుల్లో 2 కుండాల పద్ధతి ప్రవేశపెడితే ఆ కుండలను పగలగొట్టి ఆ రోజే సంస్కరణ నాంది పలికిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్లో నాయకులు, అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. పలువురు ప్రముఖులు, అధికారులు కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 6వ తేదీ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యశాల ప్రతినిధులు తెలిపారు. శనివారం వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. రెయిన్బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తం అందించేందుకు తెనాలి గంగానమ్మపేటలోని శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ కమ్మెల సతీష్ తెలిపారు. తెనాలి ప్రాంత ప్రజలు, మంత్రి నాదెండ్ల మనోహర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో రెయిన్బో ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలకి ఉచిత బ్లడ్ డొనేట్ చేయడానికి రెయిన్బో ఫౌండేషన్ వారి తరపున మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి తెనాలి ప్రజలందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ముందుగా ఈ ప్రోగ్రామ్ రెయిన్బో ఫౌండేషన్ వారు అసలుకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఆదివారం 6వ తేదీన మన శ్రీచక్ర హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది తలసీమియా పిల్లలు బ్లడ్ లేక చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మంచి రోజున మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మన శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ కమ్మెల హరీష్ గారు ఆధ్వర్యంలో, అలాగే కమ్మెల శ్రీనివాసరావు గారు, అలాగే కాపు జనజాగృతి అధ్యక్షురాలు కమ్మెల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది
చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశు సంపదను రక్షించుకుందామని, ఇందుకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించే విధంగా చొరవ చూపుతామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ వేదికగా జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య ఎడ్లబల పశుపాల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రాంతంలో ఒంగోలు జాతి గిత్తలు సంరక్షిస్తున్న ముళ్లపూడి నరేంద్రనాథ్ చౌదరి ఒంగోలు గిత్తల బ్రీడ్ను కాపాడుతున్న బ్రెజిల్ దేశానికి చెందిన మార్సిలో ఈ వేడుకలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మన ప్రాంతానికి సుపరిచితులు జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారికి బంధువులు, జాగర్లమూడి చంద్రమౌళి గారి నరేంద్ర గారిని వారు పెంపకం కూడా తీసుకున్నారు. స్వయాన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి తనయుడు ముళ్లపూడి నరేంద్ర గారు వారు ఈ పశు సంపదను పెంచే విషయంలో కానీ, మరి ముఖ్యంగా ఒంగోలు జాతిని రక్షించే విషయంలో కానీ వారు పుట్టుక నుంచే, వారు యుక్త వయసులోకి వచ్చిన దగ్గర నుంచి వీటి మీద నిరంతరం శ్రమ చేయటమే కాకుండా ఈనాడు 1878లో ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు జాతిని బ్రెజిల్కి ఒక 100 గిత్తలను తీసుకెళ్లేవాళ్ళు. ఆ తీసుకెళ్ళినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి మార్సిలో, బ్రదర్ మార్సిలో. ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి బ్రెజిల్ నుంచి రావటం, మరి నరేంద్ర గారిని కలిసిన సందర్భంలో నరేంద్ర గారు ఇక్కడ తెనాల్లో మనకి ఇక్కడ ఇలాంటి ఒంగోలు జాతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది, వాటిని తిలకించడానికి వెళ్దామంటే వారిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. 1978కి ఒక 100 సంవత్సరాలు పూర్తయినాయి. 78 నుంచి 2025కి ఇంకో 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి సంతతిని కాపాడుతున్నటువంటి వంశం మార్సిలో గారి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. Congratulations to everybody for doing this over the years. This we have a very good impression of all this in Brazil. It's a beautiful party. It's a celebration. Congratulations. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, వి నరేంద్ర వర్మ, తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ఒంగోలు జాతి పశుపోషకులైన రైతులు ఇంతటి భారీ వేడుకను నిర్వహించిన ఆలపాటి ధన్యులన్నారు. శివరామకృష్ణయ్య గారు, ఆలపాటి అమరేంద్రనాథ్ దత్తు గారు ఇప్పుడు కూడా ఉన్నారు బాబాయ్. మరి అక్కడ కూడా వాళ్ళు ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీయే అధికారంలో ఉండేది. ఆ విధంగా శివరామకృష్ణయ్య గారు కూడా నాకు తెలిసాక కూడా పెద్ద వయసులో అనేక రైతు కార్యక్రమాలు, యాక్టివిటీస్ చేస్తూ ఈయన మంత్రిగా చేసిన తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత 8 ఏళ్లుగా ఈ యొక్క ఎడ్ల పోటీలు, పాల పోటీలు రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎవరైతే ఈ యొక్క బండలాగుడు పోటీల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఈనాడు వాటిని పోషిస్తూ ఉన్నారు. మరి తప్పనిసరిగా ఎవరైతే ఈ పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళని కూడా కృషి చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు అడిగాను 2-3 మేపాలంటే జతనే 2 లక్షల నుంచి నెలకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని. అంటే మనం కూడా సరదాగా ఒక జత మేపుదాం అనేటువంటి ఆలోచన వచ్చి మరి 3 లక్షలు ఖర్చు పెట్టి అతను మేపుతున్నాడంటే కేవలం పశువు మీద ఉన్నటువంటి ప్రేమ, నేను విజేతగా మిగలాలి, ఈ ఒంగోలు జాతిని అంతరించిపోకుండా ఆదుకోవాలంటే కేవలం ఈ బండలాగుడు పోటీ వల్లే ఈనాడు ఆ జాతి నిలబడటానికి కానీ ఇంకో దానికి కానీ ఉపయోగపడింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పాల పోటీల్లో, ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓతాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోటీలో గెలుపు ఓటములు అనేది
సహజం. ఈసారి గెలిచినోడు రేపు వాడతాడు, రేపు గెలిచినోడు ఈరోజు వాడతాడు. అవన్నీ లైట్గా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరూ విజేతగా మిగలాలని, ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, నన్ను కూడా మీలో భాగస్వాములుగా చేసి గుర్తుపెట్టి పనిగట్టుకుని నన్ను ఆహ్వానించినటువంటి మా అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ సజీల, కె రవీంద్ర, కె నారాయణ, రాజేష్, శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి, మాణిక్యారావు, గోపాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, గురుమూర్తి నాయకులు పాల్గొన్నారు. గురువారం నాటి పోటీల్లో రైతులు శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి, ఆంజనేయులకు చెందిన ఎడ్లు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలవగా అతిథులు బహుమతులు అందించారు. శుక్రవారం నాటి పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి అతిథులు మా పట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ గారు, అదేవిధంగా ఆళ్ళ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా ఆయన జీవనయానం ఎల్లప్పుడూ ఈ పోటీల అభిమానులు కానివ్వండి లోపల శ్రీనివాసరావు గారిని అడంగా రావాలి. ఎవరన్నా వేదిక మీద అందజేయవలసిందిగా మన ఓకేనా కాకర్ల సురేష్ కృష్ణమోహన్ గారు ఘంటసాల విభాగంలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ పులి ప్రాంగణం తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఒక్క నిమిషము ముందంజలో ఉన్నది. వారికి శతమానం భవతి. వాళ్ళు మాత్రమే విద్యార్థులు బాగా చేశారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్పాటి సాయి కిషోర్ గారు. ఎడ్ల పోటీలు ప్రాచీన సాంప్రదాయాన్ని కాపాడే, పూర్వం అంటే వ్యవసాయం చేయడానికి దుక్కు తిన్న దగ్గర నుంచి పండిన పంట ఇంటికి తీసుకెళ్తాం వరకు మరి పశువులే ప్రధానమైన పాత్ర వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు యొక్క జాతీయ ఎడ్లనే పెంచడానికి ప్రపంచం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ఒంగోలు జాతీయ ఎడ్లు నశించిపోకుండా ఇలాంటి ఎడ్ల పోటీలు పెట్టి ఇవాళ చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఇక్కడికి నేను ఈ తెనాల్లో నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల పందాలకి నేను 4వ రావటం మరి ఎప్పుడూ లేనంత కనివినిరిగినంత ఇదిగా ఈ రోజున చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రాచీన సంస్కృతిని కాపాడుతున్నటువంటి సోదరుడు ఆలపాటి రాజేంద్రకి మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను మొదటిసారిగా వచ్చాను, కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో చక్కగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం ఒక్కటే అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం
చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఆయనకి ప్రత్యేక అభినందనాలు మరియు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ అని తెలియజేస్తున్నాను. మా కుటుంబ సభ్యులైన మరియు మా నాన్నగారి స్నేహితులు, నేను కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రావడానికి ముఖ్య కారణమైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరి ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే ఎంతో మంచి మనసున్న నాయకుడు. ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు మరియు అనేకమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసే మంచి మనసున్న నాయకుడు. నేను చూశాను, ఎంతో శ్రమించి ఎంతో పట్టుదలతో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టుగా ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ మరియు పక్కన వారిని కూడా ఒక టాలెంట్ పర్సన్స్ని రాజకీయాల్లో తీసుకుని రావటం, అలాంటి మంచి నాయకుడు. ఆయనతో పాటు అనేక మంది నాయకుల్ని కూడా తయారు చేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. తెనాలి ఓవర్ బ్రిడ్జిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 84 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వేజెండ్ల సుబ్బారావు ద్విచక్ర వాహనంపై తెనాలి ఓవర్ బ్రిడ్జి మీదుగా చించిపేట వెళ్లే క్రమంలో బ్రిడ్జి దిగు సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వేజెండ్ల సుబ్బారావును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సుబ్బారావు మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మాచురికి తరలించారు. ఆయన పేరు వేజెండ్ల సుబ్బారావు గారండి. ధాన్యం ఆఫీసు ధాన్యం యజమాని. మా తాతయ్య, వయసు 84 ఏళ్ళు. ఆయన బ్రిడ్జి డౌన్ దిగుతుంటే టెప్రోడు వచ్చి కొట్టాడు. చెంచిపేట ఉమేష్ చంద్ర బాంధ్ టెస్టాల వెనకమాల రోడ్డు అండి ఇల్లు. స్పాట్లోనే అక్కడే చనిపోయాడు. హడావుడిగా ఏమన్నా ప్రాణం ఉందేమోనని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్ధారణ చేశారు ప్రాణం లేదని, అని రేపిస్తూ ఉన్నారు. ఆయన ధాన్యం బోకరండి, స్టేషన్ రోడ్లో ధాన్యం బోకరు. ఏజెంట్ల సుబ్బారావు గారు 84. మొత్తం పిల్లలు 6 అండి. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఓ పెద్ద అమ్మాయి చనిపోయింది. 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.